హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. బాలు కొత్త బట్టలు వేసుకొని హాల్లోకి వచ్చి మీనా మీనా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంత కష్టం చేసినా నా చెల్లి ఇంటికి వస్తుంది అంటే నిజంగా ఆ సంతోషమే వేరు. అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు? ఈ పార్లరమ్మ అలాగే ఈ మనోజ్ గాడు ఏ పని చేయకపోయినా చక్కగా అలంకరించుకొని తిరుగుతారు. నువ్వు ఎందుకలా ఫంక్షన్లో ఉండవు? వెళ్ళు వెళ్ళు అనగానే అదేం లేదండి, చుట్టాలు వస్తారు కదా, వాళ్ళకి కాఫీలు టీలు అన్నీ చేసి ఇవ్వాలి కదా, అందుకే అన్నీ రెడీ పెట్టేసి రెడీ అవుతాను అని అంటుంది మీనా. రోహిణి అంటుంది, మనతోనే ఇలా ప్రతిరోజు గొడవ పెట్టుకుంటున్నాడు, ఇక ఫంక్షన్లో ఎలా ఉంటాడో ఏమో నాకైతే అర్థం కావట్లేదు అని అంటుంది రోహిణి మనోజ్తో. ఇంతలో ఇక తన ఫ్రెండ్ రాజేష్కి ఫోన్ చేస్తాడు బాలు. ఒరే, 2 లక్షలు పెట్టి బంగారు తాలిబొట్టుని నా చెల్లికి చేయించమని ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఇచ్చాను, అర్జెంటుగా తీసుకొని రారా అని చెప్పి అంటారు బాలు. ఇంతలో ప్రభావతి అలాగే సత్యం వస్తారు. నాన్న ఏంటి మీరు రెడీ అవ్వలేదా? ఇంత లేటుగా లేచారు అని అంటారు. అవును, ఆయన నీ గురించే కదా రాత్రంతా ఎదురు చూశాడు అని అంటుంది ప్రభావతి. నువ్వు చక్కగా పడుకున్నావు కదా, దిగులు చింత లేకుండా. పాపం మా నాన్న డబ్బులు సర్దుబాటు అవుతాయో లేవో, నేను ఎక్కడ ఉన్నానని టెన్షన్ పడ్డారు. నాన్న ఇక ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, అన్నీ పూర్తయిపోయాయి. వాళ్ళు రావడంతోనే వాళ్ళకి అన్ని ఏర్పాట్లని చక్కగా చేయడానికి మనుషుల్ని కూడా పెట్టించేశాను అని అంటారు బాలు. సరే, అన్ని ఏర్పాట్లు మౌనిక గురించి చేశావు కానీ నువ్వు అలాగే మీనా ఇద్దరూ కాకినాడ దగ్గర ఒక గుడి ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఈ రోజుకి అని అంటుంది ప్రభావతి. ఇంకా నయం, ఈరోజు చెల్లెలి ఫంక్షన్ ఉండగా నేనెళ్ళడం ఏంటి నాన్న? ఈ కోట్లావతికి నేనెప్పుడు నచ్చను నాన్న, నేను వెళ్ళను అని అంటారు. వెళ్ళాలి బాలు అని అంటారు వాళ్ళ నాన్న. ఇదేంటి నాన్న, మౌనిక అంటే నాకు చాలా ఇష్టం, మౌనిక కళ్ళల్లో ఆనందం చూడాలి, మౌనిక ఇంట్లో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఎంత కష్టాన్నైనా మర్చిపోతాను, మౌనికని చూడకుండా ఎలా వెళ్తాను? అయినా ఇప్పుడు గుడిలో దర్శనం చేసుకోమంటుంది ఈ లక్ష్యావతి, కానీ మౌనిక ఫంక్షన్ అంతా అయిపోయాక అందరం వెళ్దాంలే అని అంటారు బాలు. అవునంటీ, ఇప్పటికిప్పుడు మీనా బాలు గుడికి వెళ్ళడం ఏంటి? మేం బయటికి వెళ్తామంటే వద్దన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఎలా పంపిస్తారు అని అంటుంది శృతి. ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకండి, మీరు చెప్పరు, ఇంకాసేపట్లో మౌనిక అత్తింటి వారందరూ వస్తారు, వీడు కనిపిస్తే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతారు. బాలు, నిన్ను మీనాని పంపించడం నాకేమీ ఇష్టం లేదు, కానీ మౌనిక అత్తవారికి మౌనిక భర్తకి అల్లుడు గారికి నువ్వు ఇక్కడుండడం ఇష్టం లేదు. నువ్వు ఇంట్లో లేకపోతేనే, ఈ ఒక్క పూట లేకపోతేనే మౌనిక 16 రోజుల పండుగ తాలిబొట్టు మార్చే కార్యక్రమం జరుగుతుందని వాళ్ళు కండిషన్ పెట్టారు. ఇది నాకే కాదు మీ నాన్నకు కూడా తెలుసు. ఏంటండి మౌనంగా ఉంటారేంటి? ఇప్పటికీ మీరు చెప్పకపోతే వీళ్ళు నా మీద దండయాత్రకి వస్తారు అని చెప్పి అంటుంది ప్రభావతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీనా బాలు అందరూ. ఇక ఇటువైపు మనోజ్ రోహిణి హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, వాళ్ళ ముందు నా పరువు తీస్తాడు రోహిణి, వీడికి తిక్క కుదిరిందిలే అని అంటారు మనోజ్ లోపలే. ఊరుకోండి అని అంటుంది రోహిణి. అదేంటంటీ అలాంటి కండిషన్ పెడితే మీరెలా ఒప్పుకున్నారు? నిజం చెప్పాలి అంటే బాలునే ఈ ఫంక్షన్ చేయడానికి కారణం, అలాంటిది అంత కష్టం చేసే ఆయన ఇంట్లో లేకుండా మౌనికని కండిషన్లతో ఇంటికి పంపించడం ఏంటి? ఇంతకీ మౌనిక అక్కడ సంతోషంగా ఉందా అని అంటుంది శృతి. అమ్మ శృతి, నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు, నీకేమీ తెలీదు, మౌనిక అక్కడ చాలా సంతోషంగా ఉంది, అల్లుడు గారు తన్ని బాగా చూసుకుంటున్నారు, మేము వాళ్ళ కల్లో కూడా వచ్చాము, నిజంగా మీలాంటి అత్తామామలు ఉంటే మాకు ఇంకేమీ లోటు అని చెప్పి మమ్మల్ని ఎంతగానో గౌరవంగా చూసుకున్నారు, మౌనిక అక్కడ కష్టాలు పట్టడం లేదు, ఇదిగో వీడి కొంప ముంచింది, కనీసం నోరు అదుపులో పెట్టుకోడు, అల్లుడు గారిని చూడకుండా చిన్న తప్పుకి పెద్ద తప్పుకి కొట్టడానికి వెళ్తారు, కోటీశ్వర్లు ఊరుకుంటారా అని అంటుంది ప్రభావతి. ఆపండత్తయ్య, కోట్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆ లక్షలు తీసుకొచ్చి ఈ ఫంక్షన్ చేసింది ఎవరు అన్నది మీకు కనిపించలేదన్నమాట. అంటే నా భర్త కష్టం కావాలి, నా భర్త అండదండలు కావాలి, నా భర్త రూపాయి కావాలి, కానీ నా భర్త ఇంట్లో దేనికి పనికిరాడు,
ఎందుకు నోరేసుకొని వస్తున్నాడు అన్నది ఎందుకు మీరు ఆలోచించలేదు అని అంటుంది మీనా. హే నోరు ముయ్ అనగానే, ఎందుకు ముయ్యాలత్తయ్యా? ఇంట్లో పని చేయడానికి నేను, ఇంట్లో డబ్బుకి మాత్రం మా ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ డబ్బు సర్దుతానో సర్దరో తర్వాత సంగతి. నా భర్త రాత్రనక పగలనక కష్టం చేసి ఊర్చి మార్చి 2,50,000 మామయ్యకి ఇచ్చారు. ఎందుకు? తన సొంత చెల్లెల కోసం, తన పుస్తలు మార్చుకునే పండుగ కోసం, తన కళ్ళల్లో ఆనందం కోసం. కానీ ఇవన్నీ మీకు అవసరం లేదు. అవతల వ్యక్తి చెడ్డగా అంటే మీరు కూడా దానికి వత్తాసు పలికి చెడుగా ప్రచారం చేస్తారు. ఎందుకు మామయ్య? ఎందుకు? ఆయనకి అంత అన్యాయం చేశారు అని అంటుంది మీనా. అమ్మ మీనా, నేనేమీ చెయ్యలేను, ఇప్పుడు నేను మూగవాణ్ణి అని అంటారు. నాన్న మీరు బాధపడద్దు, మీనా నువ్వేమీ మాట్లాడద్దు. ఆ లక్ష్యావతి మనల్ని ఎన్ని అన్నా నాన్న మనతో ప్రేమగానే ఉంటారు. నాన్న నిజంగా చెల్లి ఇక్కడికి వచ్చి అందరితో సంతోషంగా, తన భర్తతో సంతోషంగా ఉంటే దానికంటే ఏ అన్నకి సుఖం సంతోషం ఉండదు. మీనా పద వెళ్దాము అనగానే, ఎందుకు వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అని అంటుంది మీనా. నువ్వేమి వెళ్ళక్కర్లేదే, వాడు వెళ్తే చాలు. గుళ్ళో దర్శనం చేసుకొని అక్కడ ఈరోజు భోజనం చేసి సాయంత్రం వస్తే రాని అనగానే, అబ్బా ఎంత ప్రేమ ఉంది అత్తయ్య మీకు. మీలాంటి తల్లులు ఇంకా ఉండబట్టే ఇంకా అమ్మ ప్రేమకి పిల్లలు చాలా దగ్గరగా ఉంటున్నారు అని చెప్పి అంటుంది మీనా. నువ్వేమన్నా పర్వాలేదే, నాది కన్న ప్రేమే, అందుకే నా కూతురికి అన్ని అచ్చట్లు ముచ్చట్లు జరగాలని కోరుకుంటున్నాను అనగానే, జరిపించండి, నా భర్తతో నేను ఉంటాను. ఇక్కడ ఉంటే నా భర్త కన్న మాటలన్నీ ఒకవేళ నాకు కోపం వచ్చి ఏదైనా జరిగితే నేను మాట్లాడితే మా ఆయన నేర్పించాడని మా ఆయన్ని ఇంకా ఆడిపోసుకుని ఉంటారు. మామయ్య ఇలా అంటున్నానని నన్ను క్షమించండి, నేను ఆయన బయటికి వెళ్తాము అని అంటుంది మీనా. ఇది ఇలా ఉండగా నీలకంఠం తన భార్య మౌనిక అలాగే సంజయ్ కారులో బయలుదేరుతారు. ఏరా ఎందుకురా 2 గంటల ముందే మీ అత్తవారింటికి వెళ్దాము అంటున్నావు? కనీసం ఆ ఇంట్లో కూర్చోడానికే చోటుండదు అని అంటారు నీలకంఠం. ఏవండి, మనం ఆ ఇంట్లో శాశ్వతంగా ఉండం కదా, మౌనిక ఫంక్షన్ అయిపోయాక వచ్చేస్తాం కదా. అది బయట పెద్ద పెద్ద షామియానాలు వేసి వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు, అలాగే ఏసీ ఫ్యాన్లు అవన్నీ కూడా పెట్టిస్తారు, మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు అని అంటుంది. ఆపు, వాళ్ళనేంటి వెనకేసుకొని వస్తున్నావు? అయినా కోడలికి నగలన్నీ వేశావు కదా, వాళ్ళు ఈ మౌనికని చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అనగానే, డాడీ నేను 2 గంటల ముందు ఎందుకు వెళ్తున్నాను అన్నది మీకు చెప్తాను. ఆ బాలు వీళ్ళన్నయ్య అక్కడ ఖచ్చితంగా ఉంటాడు. మనం వెళ్ళామనుకో అప్పుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఎటు వెళ్ళని పరిస్థితిని అంటారు. అందుకే ముందే వెళ్ళాము అంటే అక్కడ ఎక్కడున్నా కనిపెట్టేస్తాము. వాళ్ళకి సర్ప్రైజ్గా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఆ బాలు ఉన్నాడనుకో మనం ఏమీ చేయలేని పరిస్థితి. బంధువులందరూ ఉంటారు కాబట్టి మనం చెడుగా ఉండకూడదు అని అంటారు. అవునరా, ఎందుకంటే గొడవలకి ప్రతిసారి దిగుతాడు, ముందు వెళ్ళడం కరెక్టేలే అని అంటారు నీలకంఠం. ఇక మౌనిక అలాగే చూస్తూ ఉంటుంది. ఈయన గురించి నా పుట్టింటి వాళ్ళకి నిజం తెలుస్తుందా? బాలు అన్నయ్యని చూడాలనిపిస్తుంది, బాలు అన్నయ్యతో కబుర్లు చెప్పాలనిపిస్తుంది. బాలు అన్నయ్య నా కోసం ఎంతగానో కష్టపడ్డాడు, వాళ్ళందరూ నా కోసం ఆలోచించారు. కానీ నేనే మూర్ఖుణ్ణి చేసుకున్నాను. ఇప్పుడు ఈ మూర్ఖుడు అక్కడ ఎంత గొడవ చేస్తాడో. నిజం చెప్పాలంటే బాలు అన్నయ్య అక్కడ లేకపోవడమే మంచిది అనుకుంటాను. ఇదే అని చెప్పి బాలు అన్నయ్యని టార్గెట్ చేస్తాడు అని అనుకుంటుంది మౌనిక. ఇది ఇలా ఉండగా ఇక బాలు అంటారు, సరే మీనా నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మౌనిక ఫంక్షన్ సక్రమంగా సాగాలని అనుకోవటం లేదు. వాళ్ళ గొప్పతనాలు పైకి చూపించాలని ఈ సర్పావతి ఇక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు. నువ్వొక్కదానివే మౌనిక సంతోషాన్ని కోరుకుంటున్నావు అనుకుంటున్నాను. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు. నా చెల్లి ఫంక్షన్ సంతోషంగా సాగాలి, అది అత్తవారింటికి సంతోషంగా వెళ్ళాలి. నేను వెళ్తాలే, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళబోతూ ఉండగానే కారు కరెక్ట్గా గుమ్మం ముందు ఆగుతుంది. ఇక బంధువులందరూ బయట నించుని ఉంటారు. ఇక బాలు ఒక్కసారిగా నానా వాళ్ళు వచ్చేశారు అని అంటారు. ఒరే అనుకున్నాను, నువ్వు కావాలని చేశావు కదా అనగానే, అత్తయ్య వాళ్ళు 2 గంటల ముందు వస్తే మేమేం చేస్తాము? ఏమండి మీరు ఎక్కడికి వెళ్తారు అన్నది తర్వాత సంగతి, ముందు నా రూమ్లోకి వెళ్ళి దాక్కోండి అని అంటుంది మీనా. సరే అని చెప్పి గబగబా పాపం బాలు తన రూమ్లోకి వెళ్ళి
ఆలోచిస్తూ ఉంటారు. ఇక మౌనిక తన అత్త మామ అందరూ గ్రాండ్గా కారులో దిగడంతో ఇటువైపు శృతి, మీనా అలాగే రోహిణి ముగ్గురు వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తారు. ఇక సంజయ్ సైకోలా ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి బాలుగాడు ఎక్కడో ఎక్కడో ఉండుంటాడు. చెప్పులు కూడా బయటే ఉన్నాయి. వీళ్ళు లోపల దాచి కవరింగ్ చేస్తున్నారు. వీళ్ళింటి నుండి శాశ్వతంగా ఈ మౌనికని దూరం చేయాలి. అలాగే నేనేంటి అన్నది ఆ బాలుగాడికి తెలియజేయాలి. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో పేరెంటాళ్ళు అలాగే చుట్టాలు అందరూ వస్తారు. మౌనిక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. మౌనికని రోహిణి, మీనా అందరూ తీసుకువెళ్ళి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బట్టల్ని చక్కగా ఇచ్చి రెడీ చేసి తీసుకుని వస్తారు. ఇక మౌనిక మీనా వైపు చూస్తుంది. చూడు వదినా, నిజం చెప్పాలి అంటే బాలు అన్నయ్య లేకపోతే ఈ ఫంక్షనే లేదనుకున్నాను కానీ అని అంటుంది. వద్దు మౌనిక, వద్దు. మీ బాలు అన్నయ్య మీ అందరికీ దగ్గరవాడే, అత్తయ్యకే దూరం వాడు, పోనీలే అని అంటుంది మీనా. ఇక శృతి సంజయ్ని గమనిస్తూ ఉంటుంది. వీడు ఎప్పటికీ మారడు. మౌనిక సంతోషంగా ఉన్నట్టు అబద్ధం చెప్తుంది. పైగా మంచోళ్లాగా ఆంటీకి అంకుల్కి ఏదో ఘనకార్యం చేసినట్టు ఆలోచిస్తున్నాడే గాని చూపంతా చుట్టువైపులే ఉంది. వీడు మారలేదు. పాప మౌనిక నిజం చెప్పలేక ఏదైనా బాధపడుతుందా అని చెప్పి ఇక టెర్రస్ పైకి మౌనికని తీసుకువెళ్తుంది శృతి. చెప్పు శృతి అనగానే, మౌనిక నీకొక విషయం తెలుసా? ఈ రోజుల్లో ఆడవాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చదువుకున్నావు, నీ వెనకాల కుటుంబం ఉంది, నువ్వు మీ అత్తవారింట్లో సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది శృతి డైరెక్ట్గా. ఒక్కసారిగా షాక్ అవుతుంది మౌనిక. అంటే అనగానే, నీకేమీ భయం లేదు, ఎందుకంటే ఇప్పుడే జాగ్రత్త పడితే ఫ్యూచర్లో నీకు బాగుంటుంది. పెళ్లి చేసుకున్నాం కదా, తాలిబొట్టు మెడలో ఉంది కదా, పుట్టింటి వాళ్ళు బాధపడతారనో ఎదుటి వాళ్ళు ఏదో అనుకుంటారనో మనల్ని మనం శిక్ష వేసుకోవడం సరైంది కాదు. పాతకాలంలాగా ఆలోచించకుండా కొత్తగా ఆలోచించు. నీకు ఏమైనా సంజయ్ నుండి ట్రబుల్స్ ఉన్నాయా అని అడుగుతుంది శృతి. ఇక కరెక్ట్గా అప్పుడే సంజయ్ వస్తారు. మౌనిక, అందరూ కింద ఉంటే మీ ఇద్దరు పైనున్నారేంటి? హలో శృతి, మౌనిక నా భార్య అనగానే శృతి చాలా కోపంగా చూస్తుంది. చెప్పు మౌనిక, నీ భర్త అనగానే, మౌనిక కింద పేరెంటాళ్ళు వచ్చారు, పద వెళ్దాము అని చెప్పి ఇక మౌనికని తీసుకువెళ్తూ నువ్వెళ్ళు, నేనొస్తాను అని చెప్పి అంటారు సంజయ్. ఇక శృతి ధైర్యంగా ఇక తన ముందు నించుని, ఏంటి మౌనికని పంపించేశావు, ఏం మాట్లాడాలి అని అంటుంది. చూడు శృతి, నేను మారిపోయాను. మౌనికని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం నాకు గుర్తుకొస్తున్నావు. మన ఇద్దరు ఫ్యామిలీలు చాలా అంటే చాలా రిచ్. ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుంటే బాగుండేది. కానీ నన్ను అనవసరంగా శాడిస్ట్ సైకో అని చెప్పి ముద్ర వేసి ఇక్కడున్న రవిగాడిని చేసుకున్నావు. ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావు అనగానే, షటప్, నువ్వంటే ఏంటి అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియకపోవచ్చు, నాకు తెలుసు. మౌనికని నువ్వు సరిగా చూసుకోకపోయావు అంటే మౌనిక తరపు నుండి నేను నిలబడతాను అని అంటుంది ఇక శృతి. అయ్యో శృతి, అలా అంటావేంటి, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఇక చెయ్యి పట్టుకోబోగానే ఇంతలో బాలు వస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి. ఈ సంజయ్, ఏంటి నువ్వేంటి ఇక్కడ అనగానే చొక్కా పట్టుకొని 2 చెంపలు వాయిస్తారు. ఒరే, నా చెల్లి నిన్ను చేసుకొని సంతోషంగా ఉందనుకున్నాను, కానీ నువ్వు మాత్రం మళ్ళీ ఇలాగే చేస్తావా? ఈరోజు నీ చాప్టర్ క్లోజ్. నా చెల్లిని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను, పొదరా అని చెప్పి ఈడ్చుకొచ్చి హాలు మధ్యలో పడేస్తారు బాలు. ఒక్కసారిగా వచ్చిన బంధువులు చుట్టాలు అందరూ షాక్ అయిపోతారు. ఏయ్, నా కొడుకుని ఈడ్చుకొచ్చావు, ఇలా జరుగుతుందని నాకు తెలుసు అని అంటారు నీలకంఠ. బాలు, ఏమైంది అని అడుగుతారు సత్యం. అనుకున్నాను, వీడు కావాలనే నా కూతురి జీవితంలో నిప్పులు పోస్తున్నాడు అని అంటుంది ప్రభావతి. అందరూ ఆపండి, వీడు మంచోడు అని చెప్పి మీరందరూ అనుకొని, ఇదిగో నేను కూడా పిచ్చోడులాగా కష్టపడి నా చెల్లికి 16 రోజుల పండుగ తాలిబొట్టు మార్చే కార్యక్రమం చేయాలనుకున్నాను. కానీ ఇది ఇక్కడితో ఆగిపోతుంది. వీడు మారలేదు. అదిగో ఆ డబ్బు డబ్బమ్మ చెయ్యి పట్టుకున్నాడు. ఏంటి చెప్పు అనగానే, అంటే అతను నా చెయ్యి పట్టుకున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే ఇటువైపు రవి సైగ చేస్తారు. తనకేమీ అర్థం కాదు. మౌనిక,
చెయ్యి ఎందుకు పట్టుకుంటాడన్నయ్యా అని అంటుంది. అమ్మ చెల్లి, నువ్వు అక్కడ సంతోషంగా లేవని నాకు తెలుసు. వీడు మూర్ఖుడని కూడా తెలుసు. చెప్పరా, చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. మౌనిక అంటుంది, చూడన్నయ్యా, ఆయన మనసా వాచా నన్ను ప్రేమించి మనకేమీ లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు. శృతి మొదటి రాత్రి నుండే నా చెల్లి అని చెప్పి నాకు చెప్పాడు. ఇప్పుడు శృతికి సారీ చెప్పడానికి పైకి వెళ్తున్నానని నాకు చెప్పాడు. కానీ నువ్వు వాళ్ళిద్దరినీ అపార్థం చేసుకుంటావా అని అంటుంది మౌనిక. ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది. అంటే అనగానే, శృతి, నువ్విప్పటి నుండి మా ఆయన సంజయ్కి చెల్లివి. అది నీకు తెలుసు, మా ఆయనకి తెలుసు. అన్నయ్య, నువ్వు నిజంగా నా కోసం ఆలోచించేవాడైతే ఇంతమంది చుట్టాల ముందు నా భర్తని అవమానపరచవు అని అంటుంది. ఆపవే నీ డ్రామాలు. కావాలని ఇలా ఫంక్షన్కి పిలిచి నన్ను అందరి ముందు చీకొట్టి నా క్యారెక్టర్ని అందరి ముందు బయట పెట్టాలని చూసినా నువ్వు మీ అన్నయ్య నంగ మాటలు నాకు తెలియదనుకుంటున్నావా? మమ్మీ, డాడీ, వీళ్ళ గురించి పూర్తిగా అర్థమైంది కదా. కూతుర్ని జీవితాంతం ఇక్కడే ఉంచుకొని వెళ్దాం పదా అని అంటారు సంజయ్. ఇక ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతారు. ఈ బాలుగాడు ఎంత పొగరుగా నన్ను ఈడ్చుకొచ్చి పెడతాడా? నేను ససేమేరా దీన్ని తీసుకువెళ్ళను అనగానే, ఇప్పుడు అసలైన బుద్ధి బయటపడిందిరా అని అంటారు బాలు. ఇక సత్యం బాలు చెంప పగలగొడతారు. బాలు, మీ అమ్మ ఎప్పటి నుండో నువ్వు ఉంటే ఈ కార్యక్రమం జరగదని భయపడింది. అప్పటికి మేము కూడా వద్దన్నాము. కానీ నువ్వు ఈ ఫంక్షన్కి డబ్బులు సర్దావు కానీ నీ చెల్లి జీవితాన్ని నాశనం చేసేస్తున్నావు అని అంటారు. నాన్న, అది కాదు అని అంటారు బాలు. ఒక్క నిమిషం ఈ ఇంట్లో నువ్వు నీ భార్య ఉంటే నా మీద ఒట్టే. ఈ నిమిషమే మీరు బయటికి వెళ్ళండి. నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి నా కూతురు జీవితాన్ని నిలబెడతాను అని అంటారు సత్యం. నాన్న, అలా చెయ్యొద్దు అనగానే, చూడు, నేను ఇక్కడే చచ్చిపోవాలా? మీ ఇద్దరు బయటికి వెళ్తారా అని అంటారు. మీనా బాలు ఇద్దరూ ఇక బాధపడుతూ బయటికి వెళ్ళిపోతారు. ఇక నీలకంఠం చేతులు పట్టుకొని ఇటు ప్రభావతి అలాగే అల్లుడు గారి చేతులు పట్టుకుని సత్యం అందరూ బతిమలాడుతూ ఉంటారు. అయిపోయింది, ఇక నుండి మీకు మాకు అయిపోయింది. ఇంతగా బ్రతిమలాడుతున్నారని తీసుకెళ్ళడం కాదు. నా కొడుకు ప్రేమించాడు కాబట్టి మీ అమ్మాయిని తీసుకువెళ్తున్నాము. ఇంకెప్పుడు మా ఇంటికి మీరు రావద్దు. మీ కూతురు గురించి మర్చిపోండి. ఇక నుండి నీలకంఠం కోడలుగానే ఉంటుంది. సత్యం కూతురుగా అస్సలుండదు. మీ కొడుకు వల్ల జీవితాలు నాశనం అవుతామని ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇక నీలకంఠం ఫంక్షన్ కాకముందే మౌనికని అలాగే సంజయ్ని తన భార్యని తీసుకుని వెళ్ళిపోతారు. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.